నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. ఈ వీడియో మొత్తం చూసి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. సో ఇక లేట్ ఎందుకు, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇండియన్ సినిమాల్లో ఎంతోమంది సూపర్ స్టార్లు, పవర్ స్టార్లు, మెగాస్టార్లు ఉండొచ్చు, కానీ ఒక్క ఎన్టీఆర్కి మాత్రమే ఉన్న ఏకైక బిరుదు మ్యాన్ ఆఫ్ మాసెస్. మాస్లో ఆయనకున్న ఫాలోయింగ్ అలాంటిది. రీజనల్ స్థాయి నుంచి నేషనల్ స్థాయి వరకు ఆయన ఎదిగిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. కింద పడిన ప్రతిసారి సాలిడ్ బౌన్స్ బ్యాక్తో తిరిగి వచ్చాడు. ఇండియన్ బాక్సాఫీస్ పైన అనేక రికార్డులతో విరుచుకుపడ్డాడు. తెగింపు, ధైర్యం, మొండితనం, పడిన చోటే లేవాలి, ఓడిన చోటే గెలవాలి అన్న పంతం ఉన్నవాడు కాబట్టే ఓటముల్ని అనుభవాలుగా మార్చుకున్నాడు, కొత్త పాఠాలు నేర్చుకున్నాడు. కట్ చేస్తే ఈ రోజున ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ వరుస విజయాలు అందించి టాలీవుడ్ ఇండస్ట్రీకి వెన్ను దన్నుగా నిలిచాడు. స్టార్ హీరో అన్న పదానికి నిలువెత్తు నిదర్శనంగా మారాడు జూనియర్ ఎన్టీఆర్. ఏ స్టార్ హీరోకి సాధ్యం కాని రీతిలో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్తో డబుల్ హ్యాట్రిక్ సాధించి ట్రిపుల్ హ్యాట్రిక్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాడు. RRR మూవీతో పాన్ ఇండియన్ బాక్సాఫీస్ తలుపు తట్టిన ఎన్టీఆర్ ఆ తలుపులే బద్దలయ్యే విధంగా ఒక క్రేజీ పాన్ ఇండియన్ కాంబోస్ని సెట్ చేసుకున్నాడు. ఆల్రెడీ దేవరం మూవీతో తన మాస్ పొటెన్షియాలిటీ ఏంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు వార్ 2 సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాతో నార్త్లో పాగా వేయబోతున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. నా కళ్ళు నిన్ను ఎప్పటి నుంచో వెంటాడుతున్నాయి కబీర్ అంటూ ఎన్టీఆర్ వాయిస్తో స్టార్ట్ అయిన ఈ వార్ 2 టీజర్ ఆయన ఫ్యాన్స్తో పాటు సగటు సినీ ప్రేక్షకుడిని కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. తారక్ ఇంట్రో, ఆయన చేసిన యాక్షన్ స్టంట్స్, హృతిక్ అండ్ ఎన్టీఆర్ మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ యాక్షన్ సీన్స్ ఈ టీజర్ మొత్తానికి హైలైట్ అని చెప్పాలి. స్టైలిష్ రా ఏజెంట్గా ఎన్టీఆర్కి ఒక పర్ఫెక్ట్ యాక్షన్ రోల్ పడిందనే చెప్పాలి. ఒక సెటిల్డ్ సీరియస్ యాక్షన్ రోల్లో హృతిక్తో ఎన్టీఆర్ డి అంటే డి అంటూ తలపడ్డాడు. ఎన్టీఆర్కి ఇచ్చిన క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి ఇచ్చిన ఎలివేషన్స్, ఆ క్యారెక్టర్ను తీర్చిదిద్దిన విధానం ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. అయితే యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఇదేం టీజర్ అంటూ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. యాంటీ ఫ్యాన్స్ తారక్ అంటే పడని బ్యాచ్ ఎప్పట్లాగే ఈ టీజర్ పైన, ఎన్టీఆర్ పైన, ఈ సినిమా పైన నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు. VFX బాగోలేదని, టీజర్ ఆశించిన స్థాయిలో లేదని, ఈ సినిమా జనాలకు ఎక్కుతుందా అని, అలాగే ఎన్టీఆర్ని హృతిక్ కొన్ని సీన్స్లో డామినేట్ చేశాడని, ఇలా తమ పైతిపు తెలివితేటలన్నీ కూడా కామెంట్ల రూపంలో పెడుతున్నారు. టీజర్ బాగుంది కదా, మరి ట్రోల్ చేసేంతలా నెగిటివ్స్ ఏం లేవు కదా అని మీకు అనిపించవచ్చు. కానీ వాళ్ళు అలా అనడానికి రీజన్ ఏంటంటే ఎన్టీఆర్ అంటే ఉచ్చ వాళ్ళకి. పాపం గతం గుర్తొచ్చి ప్యాంటు తడిసిపోతున్నట్టున్నాయి. అయితే ఇదంతా చూసి మీకు దేవరా సినిమా టైంలో జరిగిన రచ్చ అంతా గుర్తొచ్చి ఉంటుంది, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కానీ అటు యాంటీ ఫ్యాన్స్కి కానీ. దేవరా సినిమా టైంలో ఆ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేసిన, సాంగ్స్ రిలీజ్ చేసిన, టీజర్ రిలీజ్ చేసిన ఆ సినిమాకు సంబంధించి ఏ కంటెంట్ వచ్చినా అబ్బే బాగాలేదు, మరో పాదఘట్టం అవుతుంది, ఆచార్య 2 అవుతుందని ప్రతి దాన్ని కూడా నెగిటివ్ కోణంలో ప్రొజెక్ట్ చేశారు. సినిమా రిలీజ్ రోజు మిడ్ నైట్ షోలకే థియేటర్స్లో పందికొక్కులా చొరబడి సినిమా పైన మిక్స్డ్ టాక్ని స్ప్రెడ్ చేశారు. తెల్లవారకు ముందే ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ ఇలా ప్రతి సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా దేవరా సినిమా పైన నెగిటివ్ కామెంట్స్తో, నెగిటివ్ పోస్టులతో నింపేశారు. అసలు అదంతా చూసి ఇండస్ట్రీతో పాటు ప్రతి సగటు సినీ ప్రేక్షకుడు కూడా విస్తుపోయాడు. ఒక మనిషి పైన ఇంత పగేంట్రా మీకు అని. అంటే దానికి కారణం ఒకటి అసూయ ఉండాలి, లేదంటే ఎన్టీఆర్ అంటే ఉచ్చపడుండాలని అప్పట్లోనే న్యూట్రల్ ఆడియన్స్ క్యాల్కులేట్ కూడా చేశారు. అంత చేసిన ఆ సినిమా పైన వచ్చిన నెగిటివిటీని, ఆ ట్రోలింగ్ని ఎన్టీఆర్ డే 1 కలెక్షన్స్తోనే నలిపేశాడు. వాళ్ళకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడేలాగా పాన్ ఇండియన్ బాక్సాఫీస్ పైన గర్జించాడు. లాంగ్ రన్ని దక్కించుకొని డే 1 నుంచి ఎండింగ్ వరకు కూడా కలెక్షన్ల మోత మోగించాడు. నెగిటివ్ ఫీడ్బ్యాక్తో కూడా ఆల్ టైమ్ రికార్డ్స్ పెట్టాడు. తెలుగు రాష్ట్రాల్లో RRR, బాహుబలి తర్వాతి స్థానంలో దేవరా సినిమాని నిలబెట్టాడు ఎన్టీఆర్. హిందీలో కనుక సరైన ప్రమోషన్లు చేసి ఉంటే ఈ రోజున దేవరా రేంజ్ మరోలా ఉండేది. అయితే ఈ సినిమా పైన వచ్చిన నెగిటివిటీకి, జరుగుతున్న ట్రోలింగ్ని చూసి నిర్మాత కళ్యాణ్ రామ్ భయపడి నాగవంశీకి ఈ సినిమాని హోల్సేల్గా ఒకే రేటుకి అమ్మేశాడు. దానివల్ల ఈ సినిమాకి సరైన ప్రమోషన్లు జరగలేదు. అయినా సరే పాన్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నెగిటివ్ ఫీడ్బ్యాక్తో కూడా 600 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లతో పంబ రేగొట్టాడు ఎన్టీఆర్. ఈ ఫేక్ రివ్యూలు ఇచ్చే వాళ్ళకి, ట్రోలర్స్కి, హేటర్స్కి, పెయిడ్ కామెంట్లు పెట్టే వాళ్ళకి గడ్డపార దింపాడు. మరి ఆ మాత్రం భయం ఉండదా? అంటే ఎన్టీఆర్ పుట్టించిన భయం అలాంటిదన్నమాట. ఆల్రెడీ RRR, దేవర సినిమాలతో పాన్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 2 బ్లాక్ బస్టర్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇప్పుడు వార్ 2 సినిమా కనుక హిట్ అయితే ఇంకో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో పడిపోతుంది. అంటే హ్యాట్రిక్ సాధించిన హీరోగా ఒక రేర్ రికార్డ్ తన ఖాతాలో పడిపోతుంది. అంతేకాదు ఈ వార్ 2 సినిమా కనుక హిట్ అయితే బాలీవుడ్ స్టార్స్కి ధీటైన మార్కెట్ అండ్ స్టార్డమ్ ఎన్టీఆర్కి ఏర్పడుతుంది. అంటే ఇప్పుడే ఏం పీకలేకపోతున్నారు, ఇక అక్కడ కూడా బలమైన మార్కెట్ ఏర్పడితే ఇంకేముంది. అదిగాక రాబోయే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేయబోతున్న డ్రాగన్ సినిమాతో పాన్ ఇండియన్ హీరోస్ లిస్టులో నెంబర్ 1 అయిపోతాడు. అందుకే గొర్రెలు ఏడుస్తున్నాయి. వార్ 2 టీజర్కి 75 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. తెలుగులో వ్యూస్ తక్కువ వచ్చాయని చాలామంది ఏడుస్తున్నారు. వారందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్కి ఇన్స్టాలో అఫీషియల్ అకౌంట్ ఉంది, దాన్ని ఒకసారి చెక్ చేయండి. అక్కడ ఎన్ని వ్యూస్ వచ్చాయో మీకే తెలుస్తుంది. అదిగాక ఈ టీజర్కి యూట్యూబ్లో డే బై డే రీచ్ పెరుగుతుంది, వ్యూస్ కూడా పెరుగుతున్నాయి. డే 1 3 మిలియన్ వ్యూస్ వస్తే డే 2 6 మిలియన్ వ్యూస్ అయ్యాయి. డే 3కి 8 మిలియన్ వ్యూస్ దాటిపోతున్నాయి. అంటే ఇవి పెయిడ్ వ్యూస్ కాదు, ఆర్గానిక్గా స్వతంత్రంగా వస్తున్న వ్యూస్ అవి. అది ఈ సినిమా పైన ఎన్టీఆర్ పైన ఉన్న క్రేజ్కి నిదర్శనం. ఇంకోటి ఎన్టీఆర్ గేమ్ చేంజర్ పెద్ది గ్లిమ్స్తో అలాగే హృతిక్ రోషన్ స్క్రీన్ ప్రజెన్స్తో ఎన్టీఆర్ని పోల్చి ఎన్టీఆర్ సినిమాలని ఎన్టీఆర్ని తక్కువ చేస్తున్నారు. దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. మరి ఎన్టీఆర్ పుట్టించిన ఈ భయం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంతసేపు మీరు వీడియో చూశారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మరోసారి మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు.